బాపూజీ గారి జీవిత చరిత్ర అనేది డైరెక్టర్ గారు మనసులో ఏముంటుందో ఎదురుగా ఏమన్నాడు. ఆయన మనసులో ఉన్న భావనని చిత్రం ద్వారా చూపించడం మాత్రమే తెలుస్తుంది. ఓహో ఇట్లా అలా చేసిందని చెప్పి. మేము వికారాబాద్ దగ్గర ఊరు పోయినప్పుడు యాక్చువల్గా ఆడ ఏం లేదు. ఆడికి పోయిన తర్వాత సెట్టింగ్ చూస్తుంటే లైట్లు పెట్టించేసి ఆ ఊరిలో పిలిపించేసి చేస్తుంటే ఇక్కడికి వచ్చినట్టు ఈ సీన్ మంచిగా ఉంటుంది మామ అని అన్నాడు. అయితే రాత్రి మేము అక్కడికి పోయేకల్లా సాయంత్రం 7 స్టార్ట్ అయింది. అది దాదాపు 9:30-10 గంటలు స్టార్ట్ అయింది. 11:30-12 గంటల వరకు కూడా 4-5 సార్లు 10 సార్లు చేసి 12:30కే అక్కడి నుంచి స్టార్ట్ అయినాము. నేను ఓన్ డ్రైవింగ్, కెమెరామెన్ని వాళ్ళందరినీ మా కార్లు వేసుకొని వచ్చి సికింద్రాబాద్ ఆడ దిప్పడం జరిగింది. కాకపోతే నేను కమిట్మెంట్ ఏంటంటే టైం అంటే టైం. అయితే ఇంకొకటి ఏంటంటే తను ఏదైతే సీన్ ఆయన మైండ్లో ఉందో, ఏదైతే పిక్చర్ ఆయన మైండ్లో ఉందో ఆ సీన్ వచ్చేంత వరకు తను దాని గురించి మాత్రమే ఆలోచన చేసేది. సెకండ్ థాట్ రాకుండా ఆల్రెడీ ఆయన మైండ్లో ఒక పిక్చర్ అయిపోయింది. ఆ పిక్చరే కనబడాలి స్క్రీన్లో. అట్లా తను కమిట్మెంట్ తోటి చేసింది కాబట్టి, ఆ కమిట్మెంట్ ఆయనలో ఉన్నది కాబట్టి అది సక్సెస్ అయిందని చెప్పి నేను 100% భావిస్తాను.